హలో అండి. ఇవాళ హెయిర్ గ్రోత్‌కి అండ్ సిల్కీగా, స్మూత్‌గా ఉండడానికి ఒక రెమెడీ అయితే చెప్తాను. నేను నైట్ అన్నం వార్చిన గంజిలో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, కొంచెం అన్నం ఏసి నానబెట్టుకున్నానండి. సో, మార్నింగ్ లేచాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు సిమ్‌లో ఉడికించాను. మంచి జెల్లీగా వచ్చింది. సో, ఆ జెల్‌లో మనం కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హెయిర్‌ని బాగా కోంబ్ చేసుకోవాలండి. నీట్‌గా ఏం చిక్కులు లేకుండా స్మూత్‌గా వస్తుంది. ఇది రాయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా ఉంటుందండి. హెయిర్ ఊడిపోకుండా ఉండడం గూడా మీరు గమనిస్తారు. ఇలా మనం కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న జెల్‌ని హెయిర్‌ని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూను మధ్య మధ్యలో మొత్తం అప్లై చేసుకోవాలి నీట్‌గాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హ్యాండ్స్ పెట్టి ఫింగర్స్ మంచిగా మసాజ్ చేయాలి. రూట్స్ నుంచి కింద హెయిర్ ఎంత లాంగ్ ఉందో అంతవరకు మనం అనేది అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ జెల్‌ని. చూస్తున్నారు కదా! చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు కన్సిస్టెన్సీగా 1 మంత్‌లో మంచిగా రిజల్ట్ చూస్తారు మీరు. వీక్‌కి 3 టైమ్స్, 2 టైమ్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. 1 మంత్‌లో అయితే మీ రిజల్ట్ ఖచ్చితంగా గమనిస్తారు. నేను డెలివరీ అయ్యాక నా జుట్టు ఎంత విపరీతంగా ఊడిపోయిందంటే చాలా ఊడిపోయింది. సో, ఇంక నేను ఏదైతే అదయిందని చెప్పేసి ఈ హోమ్ రెమెడీస్ అనేది స్టార్ట్ చేశాను. చాలా బాగా రిజల్ట్ వచ్చింది. సో, మొత్తం అప్లై చేసుకున్నాక ఇలా పైకి వేసుకొని ఓ 15 మినిట్స్ ఆగి మన షాంపూతో గానీ, కుంకుడుగాయతోని గానీ కడిగేస్తే సరిపోతుంది. ఇదే జెల్‌ని ఫేస్‌కి ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను. డోంట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.